Bible study. One is I felt very happy to meet uh, mm, Dr. Anina Nayar's brother and sister-in-law in Texas conference. We have enjoyed the fellowship there. I'm delighted to see him playing piano and accordion. I didn't know that my brother is such a good musician, being a doctor. What I felt is the professionలో టైం ఉండదు అనుకుంటాం కానీ బట్ he could spare time to come to the conference and help in the music. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ద కమిట్మెంట్. It was a joy for me to meet him and his wife there. We could spend some time. Yes, And brother. They secondly, also told me that you met them and uh, they were very happy with the meetings. Yeah. Thank you. yeah, just I want to share this to you. Secondly, మీరు ఒక పాట గురించి నేను కూడా మొట్టమొదటి విన్నప్పుడు చాలా బాగా రాశారు. ఎవరో ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. బట్ దెర్ ఇస్ లిటిల్ డాక్టర్నల్ ఇష్యూ ఇన్ దిస్ సాంగ్. ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలరు, కానీ బట్ ఆ రైటర్ ఉద్దేశం మరి ఏంటో తెలియదు కానీ బట్ అది టోటల్గా కరెక్ట్ కాదు డాక్టర్నల్గా. ఎందుకంటే ఆయన దేవుడు అంటాడు కదా, నా స్వభావానికి విరుద్ధంగా నేనేం చేయలేనని. అంటే ఆయన ఏమైనా చేయగలడంటే బట్ అక్కడ ఏంటంటే తన స్వభావానికి అనుగుణంగా ఏదైనా చేయగలడు, కానీ తన స్వభావానికి విరుద్ధంగా మాత్రం ఏమి చేయడు. అదన్నమాట. నేను ఇలాంటి తప్పుడు పని చేయటానికి దేవా నాకు సహాయం చేయి అంటే అది చేయలేడు ఆయన. ఈ విల్ నాట్, ఈ కెనాట్ డూ దట్. అట్లాగనమాట. సో అందులో చిన్న కరెక్షన్ ఉంది. బట్ ఆ రాసిన ఆయన ఎవరో మరి నాకు తెలియదు, కానీ ఆ పాడేవారు చాలా ఉత్సాహంగా పాడుతున్నారు. కానీ మరి అది కొంచెం అది తెలిసి రాశారో తెలియక రాశారో నాకు తెలియదు. అలాగే కొన్ని కొన్ని పాటలు ఉన్నాయి. ఇంకొక పాట ఏంటంటే సావరెనిటీ గురించి ఇంకొక పాట, అది కూడా డాక్టర్నల్గా ఇబ్బంది కలిగించేటటువంటి పాట అది. ఎన్ని తలచిన ఏది చేసినా జరిగేది నో 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 అలాగా అవదు. సో ఆయన చిత్తం చేయటానికి ఆయన మీదే నెట్టేస్తున్నాం మొత్తం అంతా. అలా కాదు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని పూర్తిగా అక్కడ నలిఫై చేస్తుంది ఆ పాట. సో ఇలాగూ కొన్ని సాంగ్స్ కేర్ఫుల్గా మనం దాని యొక్క సందేశాన్ని అబ్జర్వ్ చేయకపోతే డాక్టర్నల్గా సౌండ్గా ఉన్నాయో లేదో తెలియకపోతే ఇబ్బంది అనమాట. మంచి పాటలు రాస్తున్నారు ఈ తరం, బట్ మనం కూడా చెక్ చేసుకోవాలి డాక్టర్నల్గా ట్రూ ఆర్ నాట్ అనేది. నేను విన్నాను, అరగంట పాడారు ఆ పాట, ఒక్క పాట. చాలా బాగుంది ఆ పాట. నేను కూడా ఎంజాయ్ చేశాను ఫస్ట్ విన్నప్పుడు, కానీ ఆ ఫస్ట్ లైన్ దగ్గరే నాకు కొంచెం ఇబ్బంది. ఎనీవే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ దట్. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? అదే మీరు చెప్తుంటుంటగా ఆలోచించాల్సి వచ్చింది అంకుల్. మేబీ నాట్ ఎవ్రీథింగ్ ఏమైనా చేయగలమంటే యాజ్ యూ సెడ్, నాట్ వాట్ ఎవర్ రాంగ్స్ వి ఆస్క్, ఆయన చిత్తంలో ఏది అడిగినా చేస్తారు అకార్డింగ్ టు హిస్ అని కాదు, చిత్తం అని కాదు, ఆయన స్వభావానికి అదే ఎగ్జాక్ట్ గా రాసింది బైబిల్లో. నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏం చేయలేదు అంటాడు. ఎనీవే, గుడ్. It's all right. Let us come back to our study, Malachi. As we have been studying the book of Malachi, actually present context ki, present contemporary situation ki ఈ బుక్ చాలా relevant. ఎందుకంటే honoring God,
honoring God as individuals, as families, and as churches. We need to honor God. Bring back the honor. Where is my honor? Where is my? This is what God is asking his people, honoring God. Honoring God in worshiping Him, honoring God in serving Him, honoring God in lifting up His word. ఆయన యొక్క వాక్యాన్ని పైకెత్తే రకంగా దేవుని ఆనర్ చేయటం. ఈ రకంగా ఇప్పుడు లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే ద టీచర్స్ బేసికలీ ప్రజలు వాళ్ళ నోళ్లలో నుంచి సత్యం వస్తుందని ఎదురు చూసే టీచర్స్ అన్నమాట. వాళ్ళ బాధ్యత దేవుడు అలా ఇచ్చాడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అయితే మరి వారు ప్రాపర్గా మరి నమ్మకంగా టీచ్ చేయకుండా కనుకున్నట్లయితే, ప్రజలను స్టంబుల్ చేసేలాగా ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ హోల్డింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద టీచర్స్ ఆఫ్ ద లా, ప్రీస్ట్. అంటే ప్రీస్ట్హుడ్ అంటే మనం ఇప్పుడు అందరికీ అది ఆల్ ఫాలోవర్స్ ఆర్ ద ప్రీస్ట్ అకార్డింగ్ టు 1 Peter అనేది లాస్ట్ టైం చూసామన్నమాట. ఒకవేళ కనుక ఈ తరంలో మనం ప్రాపర్గా టీచ్ చేయకపోతే వి విల్ లూజ్ ద నెక్స్ట్ జనరేషన్. అదనమాట జడ్జెస్ 2:10 చెప్పబడింది కదా, నెయిదర్ దే నో ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ నార్ గాడ్ హిమ్సెల్ఫ్. సో నెక్స్ట్ జనరేషన్ దేవుణ్ణి తెలియకుండా, ఆయన యొక్క కార్యాలు తెలియని వేరే తరం ఒకటి వచ్చేసింది. ఈ రోజుల్లో దేవుని తెలియని తరం, దేవుని కార్యాలు తెలియని తరం పుట్టుకొచ్చింది. అంటే సరిగ్గా బోధించకపోవటం వల్ల హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ జనరేషన్? పేరెంట్స్, యా, ఎల్డర్స్, టీచర్స్. We are సో నెక్స్ట్ జనరేషన్ ని మనం రెస్పాన్సిబుల్ చేయలేం, మనమే రెస్పాన్సిబుల్. సరిగ్గా టీచ్ చేయకపోవటం వల్ల మన పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మనం హ్యాండిల్ చేసే జూనియర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఓన్ చిల్డ్రన్ అవ్వచ్చు ఫ్యామిలీలో. బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే మనం గనక ప్రాపర్గా టీచ్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ వి విల్ లూజ్. ఏం టీచ్ చేయాలంట? జడ్జెస్ 2:10 ప్రకారం యెహోవానైనను, యెహోవా చేసిన కార్యములనైనను. అదనమాట. neither the Lord. Another generation grew up who neither the Lord nor what He had done for Israel. Exactly. Another generation. So another generation who do not care about God's word. దానికి రెస్పాన్సిబుల్ మనమే. కాబట్టి మనం దేవుని వాక్యం బోధించే అందరం కూడా దేవుని వాక్యం బోధించడానికి, చదవడానికి కంకణం కట్టుకోవాలి, రిజాల్వ్ చేసుకోవాలి. అందుకనే మన 2వ అధ్యాయం 1వ వచనంలోనే రిజాల్వ్ చేసుకోలేదు వాళ్ళు అన్నాడు అనమాట. కాబట్టి దేవుని వాక్యం చదవడానికి, బోధించడానికి మనందరం కూడా రిజాల్వ్ చేసుకోవాలి. అప్ హోల్డింగ్ ద వర్డ్ ఈజ్ హైలీ రివార్డింగ్ ఫర్ ఎ టీచర్ ఆర్ ఎ ప్రీచర్. సో లీడర్ ఆర్ ఎ మెంబర్, ఎవరైనా కానీ అప్ హోల్డింగ్ ద వర్డ్ ఈజ్ హైలీ రివార్డింగ్, ఎయిదర్ పర్సనల్లీ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆర్ యాజ్ ఎ చర్చ్. That makes the difference. That makes the difference to the church, to the individual, or to the family. Are we upholding God's word? So it is highly rewarding. ముగ్గురు జీవితాల్లో మనం ఒకసారి చూద్దామా, ఇద్దరు జీవితాల్లో. నంబర్ 1 ఫస్ట్ పిక్చర్ ఎవరు? జస్ట్ ఏమైనా ఐడెంటిఫై చేయగలరా? ఏ వారియర్. Ezra, Yehoshua. ఏమండి? Joshua and ఫస్ట్ పిక్చర్ Ezra. జాషువా. ఫస్ట్ పిక్చర్ జాషువా అని పెట్టాను. ఈజ్ అ వారియర్. సక్సెస్ఫుల్ వారియర్గా ఉండాలంటే, సక్సెస్ఫుల్ బ్యాటిల్ హ్యాండిల్ చేయగలిగే వ్యక్తిగా ఉండాలి అంటే, మోజెస్ తర్వాత ధీటైన నాయకుడిగా ఉండాలి అంటే, ఒక ఇంపార్టెంట్ పనిని సక్సెస్ఫుల్గా చేయాలంటే
జాషువా 1st chapter 1 to 9లో 10లో ఉన్నదన్నమాట. ఏంటంటే జాషువా, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ద కీ ఈజ్ యాజ్ ఎ వారియర్, ద కీ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ, మెడిటేట్ అండ్ టీచ్ గాడ్స్ వర్డ్. Upholding God's word is highly rewarding. We can find success in upholding God's word in our lives, in our family lives. యాక్చువల్గా మా పిల్లల కోసం నేను ప్రార్థన చేసే ఫస్ట్ ప్రేయర్ అదే అనమాట. లార్డ్, in all the 3 families of our children, let them uphold your word. Let them uphold your word. That will guide them. That will lead them. యాక్చువల్గా 3:16 ఒకసారి చదివితే 2 తిమోతి 3:16, all inspired scriptures అంటే స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్. దైవావేశం కలిగిన ప్రతి లేఖనం కూడా మరి మనల్ని గైడ్ చేయటానికి, మనల్ని ఖండించడానికి, మనల్ని కరెక్ట్ చేయటానికి, బుద్ధి చెప్పటానికి ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి అది కనుక అప్హోల్డ్ చేస్తే దేవుని వాక్యాన్ని, మిగతా డైరెక్షన్ అంతా ఫాలో అవుతుంది అనమాట. కాబట్టి జాషువాకి సక్సెస్ ఎలా వచ్చింది అంటే బికాస్ he was asked to uphold God's word and he could uphold God's word. So that is the secret. And the second life is and Ezra and Nehemiah, as you said, రెండో పిక్చర్లో. సో ఎజ్రా నిలబడి దేవుని వాక్యం చదువుతా ఉంటే ప్రజలు వాళ్ళు దేవుని వాక్యం వింటూ ఉండగా, ఎజ్రా చదువుతుంటే వింటూ ఉండగా వాళ్ళు ఏడ్చి వాళ్ళు పాపాలు ఒప్పుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తామన్నమాట. సే అప్హోల్డింగ్ గాడ్స్ వర్డ్ ఎంత ఎజ్రా 7:10లో కనుక చూసినట్లయితే ఎజ్రా devoted himself to study, meditate and teach God's word అని ఉంటుంది. Because of his devotion, he could lead the people. So he could bring the reformation in the people of Israel. Ezra and Nehemiah building the wall ఒకెత్తైతే building the people's life ఒకెత్తు. Building the wall డబ్బులుంటే కట్టచ్చు, కానీ building the people only through God's word. అందుకని Ezra, Nehemiah, they were successful in building the people's life. They have built the walls, physical walls, but they have built the people's lives. Therefore, so along with buildings, we need to build the people's lives, for which we need to uphold God's word. That is the second story. And the third story, this is a builder and planner, Nehemiah and Ezra. And this is a warrior, Joshua. వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అప్హోల్డ్ చేయటాన్ని బట్టి యాజ్ అ వారియర్గా, యాజ్ అ ప్లానర్గా, యాజ్ అ బిల్డర్గా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్, ఈ థర్డ్ పిక్చర్ ఈజ్ మై స్మాల్ పిక్చర్స్ ఆర్ విజిబుల్. Yeah, Yes, yes, sir. sir. యా, ఫైన్. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఫారసీస్తో ఒక 7 vows మాట్లాడుతున్నాడు. 7 vows. ఇది మాథ్యూస్ గాస్పెల్ 23 అనుకుంటా, 23లో ఉంది. ఏంటంటే అక్కడ మీరు తర్వాత నెమ్మదిగా 7 vows చూడండి. జీసస్ క్రైస్ట్ ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్స్ని కూడా అంత హార్ష్గా మాట్లాడలేదు. దేవుడికి పాపం చేసినటువంటి వ్యక్తి కంటే వేషధారులంటే చాలా మండిపడిపోతాడు. అదనమాట, వేషధారులంటే చాలా మండిపడిపోతున్నాడు. బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా యేసుక్రీస్తు ప్రభు అయితే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ అనమాట. ఎవరిని అంత భయంకరంగా హార్ష్గా బిహేవ్ చేయలేదు యేసు ప్రభు వారు. వేషధారులని పట్ల అంత హార్ష్గా బిహేవ్ చేశాడు. వాళ్ళ పట్ల యూజ్ చేసిన వర్డ్స్ చాలా హార్ష్ వర్డ్స్. వైపర్స్ అన్నారు వాళ్ళని. సో వాళ్ళని చాలా హార్ష్గా ట్రీట్ చేసి అయ్యో 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 అంటూనే ఉన్నాడు వాళ్ళని. మీరు ఎంత చేస్తున్నారు, కానీ మీరు పరలోక రాజ్యానికి అడ్డం పడుతున్నారు.
అదనమాట. ప్రజలను రానివ్వట్లేదు, ప్రజలను తప్పుదో పట్టించేస్తున్నారు. వాళ్ళ గురించి ఇంత టీచింగ్ మీకుంది, కానీ మీరు చాలా స్టంబ్లింగ్ బ్లాక్స్గా ఉంటున్నారు. ఎర్లియర్ ప్రీస్ట్హుడ్ని ఆయన నిలదీస్తే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ అప్పటి రిలీజియస్ గ్రూప్ అయినటువంటి ఫారిసీస్ని నిలదీస్తున్నాడు. మేబీ వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉంది, కానీ వాళ్ళ జీవితాల్లో లైఫ్ లేదు. దే హ్యావ్ లా బట్ దే డోంట్ హ్యావ్ లైఫ్. బట్ దే హ్యావ్ రిలీజియన్ బట్ దే డోంట్ హ్యావ్ రీజనరేషన్. In Christianity, in the present Christianity, we see this kind of nature too. మన దగ్గర ధర్మశాస్త్రం, చేతిలో బైబిల్ ఉండొచ్చు, బట్ నో లైఫ్, నో లివ్ లైఫ్. లైక్ నికోడెమస్. తర్వాత నికోడెమస్ ప్రభు దగ్గరికి వచ్చాడు, అది వేరే విషయం. బట్ దే ఆర్ ఫుల్ ఆఫ్ రిలీజియస్ పీపుల్, దే డోంట్ హ్యావ్ రీజనరేషన్. ఇది కావాలి సంఘానికి ఈ రోజుల్లో, ఇది కావాలి వ్యక్తులకి ఈ రోజుల్లో, ఇది కావాలి క్రిస్టియానిటీకి ఈ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభువారు was very, very harsh with them and asking them, "Woe unto you, woe unto you, oh 7 vows." You can go and read all the 7 vows. Now, I'm not expounding these vows now, but I'm just mentioning as a reference to this second chapter part. As leaders, as priests, they are not upholding God's word in the Old Testament days, but in the New Testament days also, Jesus Christ was very, very harsh with the religious people. They say the word of God is in the hands, but the word of God is not in their lives. What a pity. ఒకవేళ అలాంటి డేంజర్లోకి మనం కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చూసుకుందాం. దేవుడు మరి దేవుని వాక్యాన్ని పైకెత్తని కమ్యూనిటీని రెస్పాన్సిబుల్ చేస్తున్నాడు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అడ్డంగా ఉంటున్నారు, నెక్స్ట్ జనరేషన్కి టీచ్ చేయలేకపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్కి లైఫ్ చూపించలేకపోతున్నారు. తద్వారా నెక్స్ట్ జనరేషన్ పోగొట్టుకుంటున్నాం. సో మనందరం మళ్ళీ రీడెడికేట్ చేసుకోవాలి. ఏమనంటే లార్డ్, రిజాల్వ్ చేసుకోవాలి. ఏమనంటే లార్డ్, we will uphold your word. We'll uphold your word in individual and in the family and in the church life. So that's how we need to serve God. So with this second chapter 1 to 9 లో మనం వార్నింగ్, ప్రీస్ట్కి ఇవ్వబడినటువంటి వార్నింగ్, ప్రీస్ట్కి ఇవ్వబడినటువంటి ఆనర్, ప్రీస్ట్కి ఇవ్వబడినటువంటి బ్లెస్సింగ్స్ని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళు ఏ రకంగా కర్స్ అయి కూర్చున్నారో, కాంగ్రిగేషన్కి అని తప్పుదోవ పట్టించే వాళ్ళగా ఉన్నారో అనేది చూసాం. వాళ్ళని గాడ్ ఈజ్ హోల్డింగ్ దెమ్ యాజ్ రెస్పాన్సిబుల్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఇందాక ఎవరు అన్నారు, యాజ్ పేరెంట్స్ God should not hold me responsible for not bringing up the next generation, my own children, to uphold, not to uphold God's word. కానీ నేను వాళ్ళు దేవుని వాక్యాన్ని అప్హోల్డ్ చేసేటట్టు నా రెస్పాన్సిబిలిటీ. I have to tell them stories, God's stories. ఆయన కార్యములనైనా, యెహోవాను గూర్చి అయినను, యెహోవా చేసిన కార్యములను గూర్చి అయినను వారితో మాట్లాడాలి. డ్యూటరానమీ 6th చాప్టర్లో చెప్పినట్టు ఇన్ఫార్మల్గా మాట్లాడాలి, ఫార్మల్గా మాట్లాడాలి. 3 generations వెళ్తుంది వాళ్ళకి చేసిన టీచింగ్. వాళ్ళ పిల్లలు 3 generations God is holding us responsible. Therefore, let us resolve to uphold God's word. So let's come back to the next section of this chapter. Second chapter లో 10 to 16 మనం చదువుదాం. 10 to 16 లో ఇక్కడ ఇజ్రాయెల్ ఇంక్లూడింగ్ ప్రీస్ట్, they are not upholding the marriage covenant.
వివాహ బంధాన్ని వాళ్ళు గౌరవించట్లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం పట్ల గౌరవం లేదు, ప్రీస్ అండ్ అదర్స్. బట్ ఇక్కడ వివాహ సంబంధాల్లో వివాహ నిబంధనని వాళ్ళు అపహోళ్ళు చేయట్లేదని దేవుడు వాళ్ళని నేరం మోపుతున్నాడు. బ్రేకింగ్ ద కవనెంట్, మ్యారేజ్ కవనెంట్, దాని గురించి God is very serious. God is very serious. Shall we read from second chapter 10 to 16? 10 to 16 చదువుదామా? Do we Second not chapter. all have one Father? Did not one God create us? Why do we profane the covenant of our ancestors by being unfaithful to one another? Judah has been unfaithful. A detestable thing has been committed in Israel and in Jerusalem. Judah has desecrated the sanctuary the Lord loves by marrying women who worship a foreign god. As for the man who does this, whoever he may be, may the Lord remove him from the tents of Jacob, even though he brings an offering to the Lord Almighty. Another thing you do, you flood the Lord's altar with tears. You weep and wail because he no longer looks with favor on your offering or accepts them with pleasure from your hands. You ask, why? It is because the Lord is the witness between you and the wife of your youth. You have been unfaithful to her, though she is your partner, the wife of your marriage covenant. Has not the one God made you? You belong to him in body and spirit. And what does the one God seek? Godly offspring. So be on your guard and do not be unfaithful to the wife of your youth. The man who hates and divorces his wife, says the Lord, the God of Israel, does violence to the one he should protect, says the Lord Almighty. So be on your guard and do not be unfaithful. Yeah, thank you, Sister Ratna. In this section, there are two words repeated. So when a word or a thought is repeated, we need to pay more attention. So two words are repeatedly mentioned in this section. What are those two words? Unfaithful. Wonderful. Unfaithfulness. Second word. Yeah, correct. Unfaithfulness. How many times it is written? Three times. 5 times. Five times. 5 times. You are right. It is mentioned in 5 times. Other matter. Don't be unfaithful to your marriage partner. Don't be unfaithful. So God is pointing out Israelites. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కానాను దేశం వచ్చారు వాళ్ళు కదా, దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, అండ్ బబిలోన్ నుంచి కూడా వెనక్కి వచ్చేసారు. 70 సంవత్సరాల చెర నుంచి టెంపుల్ కట్టుకున్నారు. 100 years అయింది. మరి ఇంత చక్కగా మరలా వర్షిప్ని రీఇన్స్టేట్ చేయాల్సిన వాళ్ళు, దే ఆర్ నాట్ honoring God through worship. They are not honoring God by upholding God's word. బిల్డింగ్ అయితే ఉంది వాళ్ళకి, మళ్ళీ కట్టుకున్నారు, కానీ ఆనర్ మాత్రం లేదు. అయితే ఇక్కడ ఇంకొక పని వెళ్ళి చేస్తున్నారు. వెన్ దే ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్స్ వర్డ్, ఇంకా అన్నీ వదిలేశారు వాళ్ళు. యంగ్ ఫ్యామిలీస్ అన్నమాట, యంగ్ కపుల్ నిర్దాక్షిణ్యంగా భార్యలను వదిలేసి కనానీ దేశంలో ఫారిన్ గాడ్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి కనానీల వాళ్ళ పిల్లలతో వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు. ఎంత అన్యాయమో
ఎంత అన్ఫెయిత్ఫుల్నెస్. మరి పెళ్లి చేసుకున్నటువంటి భార్య, ఎస్, దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు, డు నాట్ బి అన్ఫెయిత్ఫుల్ టు ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్. అసలు ఎన్ని డ్రీమ్స్ ఉంటాయో అమ్మాయికి. ఆ, ఉమ్, ఆ, ఉమ్, అలాంటిది క్షణంలో ఎక్కడో అట్రాక్షన్ కణానీల మధ్యలో ఉంటే అసలు ఏమి కూడా ఆలోచించకుండా వాళ్ళు వదిలిపెట్టేశారు. ప్రాబబ్లీ చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ ఈ యూత్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్స్ని, యంగ్ చిల్డ్రన్ ఉన్న వైఫ్స్ కూడా వదిలిపెట్టేశారని చెప్పబడింది. ఎందుకంటే నెహేమియా టైంలో, ఎజ్రా టైంలో, ఆ రిఫర్మేషన్ టైంలో ఈ మాటలు వస్తాయన్నమాట. అయితే ఆ, ఈ ఈ ఈ ఇప్పుడు నాట్ ఓన్లీ అలాంటి డెస్టిట్యూటెడ్గా వదిలిపెట్టిన యంగ్ వైఫ్స్ మాత్రమే కాదు, ఈ చిన్నపిల్లలు పాపం వాళ్ళు వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు ఏమైపోవాలి సో ఫాదర్లెస్ అయిపోయారు చాలామంది. సో కొంచెం కూడా ఇది లేదు వాళ్ళకి. ఆ, ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ దేవుని ప్రజలలో మనకి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇస్రాయేలీలో. అందుకనే మొదలు పెట్టడమే ఎలా మొదలు పెట్టాడు? 10వ వచనం స్టేట్మెంట్ ఒకసారి చదవండి. అది Do we 10th. not all have one Father? Did not one God create us? Why do we profane the covenant of our ancestors by being unfaithful to one another? అసలు మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలం కదా. ఆ, ఒక తండ్రి బిడ్డలంగా మనందరం, మై వైఫ్ ఇస్ మై కామన్ ఫాదర్స్ డాటర్. హౌ కెన్ బి అన్ఫెయిత్ఫుల్ టువర్డ్స్ హెర్? అసలు ఫండమెంటల్గా అడుగుతున్నాడు దేవుడు. మనందరికీ కూడా ఒకటే ఫాదర్ కదా. మనందరం కూడా ఇన్ వన్ సెన్స్ వీఆర్ ఇన్ వన్ ఫ్యామిలీ. ఈవెన్ on one sense she's Ratna is my wife, in other sense she is my father's daughter. How can I do harm to her? ఇదే అడుగుతున్నాడు దేవుడు. How can you do harm to her? How can you do harm to each other? How can you be unfaithful? Did not one God created all of us? Why do you profane the covenant? మ్యారేజ్ ఈజ్ ఎ కవనెంట్. సో ఓకే, ఒక మాట మనం చూసినప్పుడు అన్ఫెయిత్ఫుల్నెస్, రెండో మాట రిపీటెడ్గా కనబడుతుంది. అదేంటది? treachery, అన్ఫెయిత్ఫుల్నెస్ అనేది 5 times రిపీట్ అయి ఉంది, కరెక్ట్ అది. బట్ ఇంకొక మాట కూడా రిపీటెడ్గా ఉంది, అన్నిసార్లు So లేదు be కానీ. on your God, Ane. Be on your God. బియాన్ యువర్ గాడ్ ఎక్కడ ఎన్నిసార్లు ఉందమ్మా? 2 times on the brother. యా, 15th verse lo and last verse lo. యా, రైట్, రైట్. సో అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క మ్యారేజ్ని గాడ్ చేసుకోవట్లేదు, గాలికి వదిలేస్తున్నారు. దే ఆర్ నాట్ గాడింగ్. బియాన్ యువర్ గాడ్. యాక్చువల్లీ when we go back to Genesis 2nd chapter, the very responsibility given to Adam in the 2nd chapter 15th verse maybe, um, to cultivate and protect. Adam, you have to cultivate and protect. Actually, we need to protect our marriage. We need to be on guard. శత్రువు మరి సంబంధ బాంధవ్యాలు మీద దెబ్బ కొడుతున్న ఈ యొక్క కాంటెక్స్ట్ లో we need to guard always. Guard our eyes, guard our heart. Emma, Aruna, I want to say something.
యా. సో అంటే అంత కొంచెం కొంచెం అప్రమత్తంగా ఉంటే శత్రువు కుటుంబాల్లోకి చొరబడిపోయి మరి భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఆ, 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 పాడు చేసే రకంగా శత్రువు మధ్యలోకి వస్తున్నాడు. కాబట్టి వీ నీడ్ టు గాడ్ అవర్ మ్యారేజ్, వీ నీడ్ టు గాడ్ అవర్ హోమ్స్. మన పిల్లల్ని మనల్ని కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకోవాలి. So that is the second repeated word. And the third repeated word is here is the covenant. ఎన్నిసార్లు ఉంది the word covenant? Tenth verse, you see, the word covenant is mentioned, marriage covenant. And again, can you see 14th verse? Isn't it? Do you find the word covenant in 14th verse? Yes, uncle. Yes. And then 10th verse. So 10th. combining these three important repeated words, let us join. Marriage is a covenant. We need to be faithful to the covenantal relationship. And third thing is, unless we guard it, there is every possibility of unfaithfulness. So this is I'm just linking these three words, and with this observations, significant observations, let us dive into the passage. The opening statement చెప్పాం కదా ఏంటంటే, do we not all have one father? ఎలా చేయగలుగుతున్నారండి ఒక తండ్రి పిల్లలుగా మనం ఒక కుటుంబంగా ఉంటూ కుటుంబస్తులంగా మనం విశ్వాస విషయంలో, ఫెయిత్ విషయంలో ఒకే ఫాదర్కి చెందిన వాళ్ళంగా పెళ్లి చేసుకున్న భార్య పట్ల ఎలాగో నేను అన్ఫెయిత్ఫుల్గా ఉండగలను, ఎలాగో నేను అబ్యూస్ చేయగలను, ఎలాగో నేను ఆమెను ఇన్సల్ట్ చేయగలను. She has created in God's image. నాతో పాటుగా with all dignity she has been created. He has been created. How she can abuse him? How he can abuse her? ఎంత అబ్యూస్ జరుగుతుంది ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో. మాకు చాలా బాధగా ఉందన్నమాట. రోజు డైలీ ఎంతో ప్రామిసింగ్ వీళ్ళిద్దరూ బిలీవర్స్ అన్నవాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఒకరిని పట్ల ఒకరు గౌరవించుకోలేకపోతున్నారు. సో అన్ఫెయిత్ఫుల్నెస్. సో ఇట్లాంటి ఫ్యామిలీస్ను మంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు కావచ్చు, లేకుంటే క్రిస్టియన్ హోమ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, బిలీవర్స్ ఉన్నారు. సో అన్బిలీవర్స్ని తీసే బయట ప్రపంచం అసలు మ్యారేజ్కి అసలు గౌరవం లేదు. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్. అసలు మ్యారేజ్ని రీడిఫైన్ చేసేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం. ఎందుకంటే పెళ్ళే అక్కర్లేదు, వీ కెన్ లివ్ టుగెదర్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు. అది లోకం అంటుంది. అసలు నేను లోకం గురించి మాట్లాడట్లా. లోకానికి అసలు వివాహం అంటేనే గౌరవం లేదు. ఈవెన్ సెలబ్రిటీస్ కొన్ని రాస్తున్నారు అనమాట. ఓపెన్ ఫ్రంట్ పేజీల్లో నేను చూశాను. లైక్ ఇండియా టుడే, ఇది వరకు ఫ్రంట్ లైన్, ఇలాంటి కొన్ని స్టాండర్డ్ మ్యాగజైన్స్ లో ఫ్రంట్ పేజెస్లో కొంతమంది సెలబ్రిటీస్ స్టేట్మెంట్స్ రాశారనమాట. ఏంటంటే సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ నో మోర్ ఎ టాబూ, ఆర్ సెక్స్ అవుట్సైడ్ మ్యారేజ్ ఈజ్ నో మోర్ ఎ టాబూ. ఈవెన్ కోర్ట్స్ కూడా కొన్ని కంట్రీస్లో ఓకే అంటున్నాయి అన్ఫెయిత్ఫుల్నెస్ని.
ఇది వరల్డ్ రీడిఫైన్ చేస్తుంది మ్యారేజ్ని. ఎంత డేంజర్లో ఉన్నామో ఇప్పుడు. ఇంకొక విషయం, ప్రజెంట్ జనరేషన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది ఇప్పుడు. దర్ ఈస్ ప్రజెంట్ జనరేషన్ తాలూకు ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే తెలుసా? ఏంటంటే జెండర్ కన్ఫ్యూషన్. దేవుడు హెటరోగ్యామస్ అండ్ మోనోగ్యామస్ అండ్ హెటరోసెక్షువల్ అంటే వీళ్ళక ఏ రకంగానూ గౌరవించట్లేదు, రెండింటినీ గౌరవించట్లేదు. ఓన్లీ 2 genders. వై నాట్ మ్యాన్ అండ్ మ్యాన్? వై నాట్ విమెన్ అండ్ విమెన్? హారిబుల్గా ఉంది బయట ఈ జనరేషన్. ఇలాంటి కాంటెక్స్లో బిలీవర్స్గా, క్రిస్టియన్స్గా మ్యారేజ్ కవనెంట్ని అప్హోల్డ్ చేయవలసిందిగా మనకి కాల్ ఉంది. వీఆర్ కాల్ టు అప్హోల్డ్ ద మ్యారేజ్ కవనెంట్. అలాంటిది మనం అన్ఫెయిత్ఫుల్గా ఉంటే ఇంకా హోప్ ఎక్కడుంది నెక్స్ట్ జనరేషన్కి? వేర్ ఇస్ ద హోప్? అసలు బిఫోర్ ఐ గో ఇన్ టు దిస్, దేవుడు వీళ్ళని ఏ రకంగా అకౌంటబుల్గా చేస్తున్నాడు మ్యారేజ్ విషయంలో అన్ఫెయిత్ఫుల్నెస్ని అనే దానికి వెళ్ళక ముందు ఐ విల్ జస్ట్ గివ్ అన్ ఇంట్రడక్షన్. వాట్ బైబుల్ టాక్ అబౌట్ మ్యారేజ్? వాట్ బైబుల్ టాక్ అబౌట్ మ్యారేజ్? నేను కొన్ని 8 పాయింట్స్ని నేను జస్ట్ రైట్ డౌన్ చేశాను. ఇంకా మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు నేను ఫ్యూ థింగ్స్ మీతో మాట్లాడి నెక్స్ట్ వీక్ నేను 11 నుంచి 16 నేను ఎక్స్పౌండ్ చేస్తాను. 11 నుంచి 16 ఎక్స్పౌండ్ చేస్తాను. వాట్ వే దే ఆర్ ఫెయిత్ఫుల్, అన్ఫెయిత్ఫుల్ ఇన్ దేర్ మ్యారేజ్ కవనెంట్ అనేది దేవుడు వాళ్ళతో మాట్లాడాడు అనేది చెప్పడానికి ముందు అసలు బైబిల్ ఏం చెప్తుంది, వాట్ బైబిల్ సే అబౌట్ మ్యారేజ్ అనేది చూద్దాం. హీబ్రూ 13లో కనుక చూసినట్లయితే బైబిల్లో మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అబవ్ ఆల్. వ్యాపారం కంటే, ఉద్యోగం కంటే, అన్నిటికంటే వివాహం ఘనమైనది, ఆనరబుల్. ఒకవేళ కనుక దాని విషయంలో పార్ట్నర్స్ అన్ఫెయిత్ఫుల్గా కనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుందని రాయబడింది ఆ తర్వాత? If the intimate relationship is defiled, if the partners are unfaithful, how God is going to act అని ఉంది అక్కడ 13th chapter 5th verse లో. దేవుడు ఊరుకుంటాడా? Keep your life, sir. Keep your lives free from the love of money and be content with what you have, because God has said, never will I leave you, never will I forsake you. ఇంకా సార్ So we say with confidence. హీబ్రూ 13:4-5లో marriage should be honored by all. Marriage should be honored by all, and the marriage bed kept pure, for God will judge the adulterer and all the sexually immoral. Finish. Yeah. God will not keep quiet. He will judge. ఒకవేళ కోర్టుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవచ్చు, పేరెంట్స్ నుంచి, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఆ ఫ్యామిలీస్ నుంచి తప్పించుకోవచ్చు. బట్ ఐ కెనాట్ గో ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ గాడ్, జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే సొదొమ గొమొర్రా చూసాం మనం. అక్కడ కవనెంటల్ అన్ఫెయిత్ఫుల్నెస్ చాలా హై రేట్లో ఉందన్నమాట. దేవుడు ఏం చేశాడు? బర్న్ చేశాడు. అసలు ఆ పట్టణాన్ని బర్న్ చేసి పడేశాడు. బేసిక్ సిన్ అదే. ఊరుకోడు దేవుడు. 13th చాప్టర్ లో కూడా ఇదే మాట ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో. గాడ్ విల్ జడ్జ్. దట్ ఈస్ హిజ్ ఇన్స్టిట్యూట్. He is our Father. So that is marriage is honorable. అన్నిటికంటే ఘనమైనది.
So second thing, marriage is there in the creation mandate. Genesis 1:27-28 చదువుతారా? Genesis 1:27-28. చదువుతున్నారమ్మా ఎవరన్నా? Yes, uncle. So God created Please. mankind in his own image. In the image of God, he created them. Male and female, he created them. God blessed them and said to them, be fruitful and increase in number. Fill the earth and subdue it. Rule over the fish in the sea and birds in the sky, and over every living creature that moves on the ground. జెనసిస్ 1:27-28 ఏమంటారంటే, ముఖ్యంగా 28 ఏమంటారంటే స్కాలర్స్ క్రియేషన్ మ్యాండేట్ అంటారు. క్రియేషన్ మ్యాండేట్. ఈ క్రియేషన్ మ్యాండేట్లో ఏముందంటే గాడ్ బ్లెస్ దెమ్. గాడ్ క్రియేటెడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్. హీ క్రియేటెడ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అన్నమాట. హీ క్రియేటెడ్ మేల్ హిజ్ ఇన్ ఇమేజ్ అండ్ హీ క్రియేటెడ్ ఫిమేల్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ and likeness. But there is no disparity in God's image. ఇద్దరికి ఈక్వల్ ఇమేజ్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే గాడ్ బ్లెస్డ్ దెమ్ అని ఉంది. ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ బ్లెస్ చేశాడు అని ఉందా? ఈక్వల్గా బ్లెస్ చేశాడా? ఈక్వల్గా బ్లెస్ చేశాడు. అదనమాట. సో దేవుడి దగ్గర ఏ రకమైనటువంటి లింగ వివక్ష లేదు. అయితే మరి మీరు అడగొచ్చు, ఎందుకు సార్ మరి ఈ రకమైనటువంటి ఏంటది ఫెమినిజము ఇదంతా ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. వెన్ దెర్ ఈస్ నో డిస్పారిటీ ఇన్ దెర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ద వెరీ క్రియేషన్, వై విమెన్ ఆర్ ఫైటింగ్ ఫర్ their either rights or for their ఈక్వాలిటీ, మేము కూడా ఈక్వల్ అని ఎందుకు పోరాడాల్సిన అవసరం ఉందా అసలు? బికాస్ ఫర్ సమ్ టైమ్ దే హ్యావ్ ఫేస్డ్ అప్రెషన్. అదనమాట. సో యాక్చువల్గా దేవుడి దగ్గర లేదు అది డిస్క్రిమినేషన్. నో ఎస్ ఆర్ నో? ఏమండి? నో నో నాట్ ఫ్రమ్ గాడ్. నో, నాట్ ఫ్రమ్ గాడ్. దేవుని క్రియేషన్ ఇద్దరిని ఈక్వల్గా చేశాడు, ఇద్దరిని ఈక్వల్గా బ్లెస్ చేశాడు, ఇద్దరికి డిగ్నిటీ ఇచ్చాడు, ఇద్దరిని రూల్ చేయమన్నాడు. చూడండి అక్కడ 28లో ఉందా? ఒకళ్ళని రూల్ చేయమన్నాడు, ఇద్దరిని రూల్ చేయమన్నాడు. రూల్ ఓవర్ ద ఫిష్ ఇన్ ద సీ అండ్ ద బర్డ్స్ ఇన్ ద స్కై అండ్ ఓవర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దట్ మూవ్స్ ఆన్ ద గ్రౌండ్. ఇద్దరికి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరికి స్టివార్డ్షిప్ ఇచ్చాడు. ఈక్వల్లీ స్టివార్డ్స్, ఈక్వల్లీ బ్లెస్డ్, ఈక్వల్లీ డిగ్నిఫైడ్. సో దేవుడి దగ్గర జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. అయితే ఎందుకు మరి ఈ రకమైనటువంటి అప్రెషన్ కానీ లేకపోతే అబ్యూస్ కానీ బోత్ జెండర్స్లో ఉంది అంటే రీజన్ ఎక్కడ ఉందంటే 3:15లో ఉంది. చూస్తారా? And I will put enmity between you and the woman, and between your offspring and hers. He will crush your head, and you will strike his heel. I will put enmity between you and the woman. And to the woman he said, I will make your pains in childbearing very severe. With painful labor you will give birth to the children. Your desire will be on your husband, and he will rule over you. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కొంచెం మీరు కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఏంటంటే దేవుడు ఒరిజినల్ క్రియేషన్లో వాళ్ళిద్దరిని ఈక్వల్గా చేశాడు. ఈక్వల్ డిగ్నిటీ, ఈక్వల్ వర్త్ వాళ్ళిద్దరికి, ఈక్వల్లీ బ్లెస్డ్. కానీ ఏమైంది అంటే when there is a fall,
సెకండ్ చాప్టర్ లేటర్ సెక్షన్స్లో చూసినట్లయితే వాళ్ళు దేవుని యొక్క కమాండ్ని డిసొబే చేసిన తర్వాత వి సీ దెర్ ఈస్ ఎ ఫాల్, సిన్ ఎంటర్డ్. అదనమాట డిజబీడియన్స్. సిన్ అంటే డిజబీడియన్స్, సిన్ ఎంటర్డ్. అయితే దేవుడు వాళ్ళని కర్స్ చేస్తూనే వాళ్ళలో నుంచి ఒక ప్రామిస్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళలో నుంచి ఒక సేవియర్ని తీసుకురావటానికి, మీ నుంచి స్త్రీ సంతానంలో నుంచి వస్తుంది, అతని ద్వారా మరలా ఆ డిగ్నిటీని లేకపోతే ఆ లైక్నెస్ని రికవర్ చేస్తాం. అదనమాట, వి రికవర్ గాడ్ గివెన్ ఒరిజినల్ ఇమేజ్ అండ్ త్రూ ద సన్ జీసస్ క్రైస్ట్, అండ్ స్త్రీ సంతానం ద్వారా, ఆయన యొక్క విమోచన ద్వారా అనే ప్రామిస్ మనకి థర్డ్ చాప్టర్లో ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మనకి కనిపిస్తుంది. అయితే ఈ కర్స్ ఏంటంటే ఫిమేల్ అండ్ మేల్, మ్యాన్ అండ్ విమెన్. విమెన్ ఏంటంటే త్రూ హర్ ఫెమినైన్ చార్మ్ షీ విల్ మ్యానిపులేట్ ద మ్యాన్, అండ్ ద మ్యాన్ ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో మ్యాన్కి ఇవ్వబడినటువంటి లీడర్షిప్ని మిస్యూజ్ చేయటం ద్వారా, అబ్యూజ్ చేయటం ద్వారా విమెన్ని సప్రెస్ చేస్తున్నాడు. అది కర్స్. అది పాపం యొక్క పర్యవసానం. మనం యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంగా ఇలా ఉండటానికి లేదు. కానీ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా మనం ఈ రకంగానే ఒకరినొకరు అబ్యూజ్ చేసుకుంటూ ఉంటున్న సిచ్యువేషన్లో కాచుకోవాలి అంటున్నాడు అనమాట. దట్స్ ద రీజన్. ఐ డోంట్ నో వెదర్ యూ గాట్ ద పాయింట్ ఆర్ నాట్. వై ఈ ఫెమినిజం అనేది, ఈ తిరుగుబాటు అనేది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ సిన్. ఫెమినైన్ చార్మ్ ద్వారా మ్యాన్ని మ్యానిపులేట్ చేస్తే, masculine లీడర్షిప్ ద్వారా విమెన్ని సప్రెస్ చేస్తున్నాడు. దట్ వాస్ ద సిచ్యువేషన్, సిన్ఫుల్ సిచ్యువేషన్. ఇస్ ఇట్ క్లియర్? But we can't rub that what Eve has done on every woman, kada brother? Like, does every woman manipulate or will do? Need not. Need not. ఎవ్రీ విమెన్ చేస్తుందని కాదు అక్కడ. నో, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. బట్ హ్యూమన్ రేస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, నాట్ ఇండివిజువల్స్. హ్యూమన్ రేస్ ఇటువంటి టెండెన్సీలకు వెళ్ళే అవకాశం ఉంది. యా, no, it's about like somebody who's manipulating. Sorry. Yeah, చెప్పండి. So if woman is manipulating, and then if the man is strong enough, let him stay away from it. But why to subdue her? Yeah. Or So suppress her? from woman's side, rather submitting to her husband, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్లో మ్యానిపులేటింగ్ అనేది హ్యూమన్ రేస్లో కనబడుతుంది జనరల్ సెన్స్లో. ఇక్కడ 3:15లో ప్రకారంగా. అదేవిధంగా లవింగ్గా లీడ్ చేయమని మ్యాన్కి అప్పగిస్తే దాన్ని లవింగ్ లీడర్షిప్ని అబ్యూజ్ చేసి దాన్ని అప్రెస్ చేస్తున్నాడు మ్యాన్. సో బోత్ సైడ్స్ నుంచి సమస్యలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట ఫ్యామిలీలో మ్యాన్ విమెన్ని అబ్యూజ్ చేయటం చూస్తున్నాము, విమెన్ మ్యాన్ని కూడా అబ్యూజ్ చేస్తున్నట్టు చూస్తున్నాము. అది లేదంటారా? బోత్ సైడ్స్. ఉంది. యా, ఉంది. ఈ రెండు సైడ్లోనూ కూడా హార్మోనియస్ రిలేషన్షిప్స్ లేకపోవటానికి కారణం లవింగ్ ఈచ్ అదర్, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ ఇమేజ్ అనేది లేకపోవటానికి రీజన్ ఏంటంటే సిన్.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఒక్కటే మనల్ని అందులో నుంచి విడుదల చేసి ఒకరినొకరిని గౌరవించుకోవటానికి, గాడ్ చేసుకోవటానికి సహాయపడుతుంది. రికవరింగ్. I don't know whether you agree or not. You go and read 3:15 again. Okay, marriage is honorable. Marriage is a mandate. These days, some of the young people say that పెళ్లి చేసుకోవాలా అని అడుగుతున్నారు. మ్యారేజ్ ఈజ్ గాడ్స్ మ్యాండేట్. సో దేవుడు బ్లెస్ చేశాడు, భూమిని నిండించి విస్తరించండి అన్నాడు. వాట్ యు మీన్ బై దట్? మరి అందులో మ్యారేజ్ ఉందా లేదా? ఈజ్ ఇట్ బిఫోర్ ఫాల్ ఆర్ ఆఫ్టర్ ఫాల్? ఇవన్నీ ఆన్సర్ చేస్తున్నారా? నేను ఇవన్నీ క్వశ్చన్స్. బిఫోర్ ఫాల్ అంకుల్. బిఫోర్ ఫాల్. సో బిఫోర్ ఫాల్ అంటే మ్యారేజ్ని డిఫైల్ చేశారు కాబట్టి మ్యారేజ్ ఎందుకు వేస్ట్ అని కొంతమంది యంగ్ పీపుల్ మ్యారేజ్ని రిజెక్ట్ చేస్తున్న కాంటెక్స్లో ఇది క్రియేషన్ మ్యాండేట్లో ఉంది. ఒకవేళ సింగిల్గా ఉండాలి అంటే అది దేవుడి సెపరేట్ కాలింగ్. బట్ వివాహం చేసుకునే విషయంలో ఇక దాన్ని రిజెక్ట్ చేయటానికి బైబిల్ అలా చేయట్లేదు. ఇట్స్ ఎ మ్యాండేట్ అని చెప్తుంది. అందరూ మాట్లాడట్లేదు. సో యూ కెన్ అపోజ్ అదనమాట. సో థర్డ్ థింగ్, ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఆనరబుల్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ క్రియేషన్ మ్యాండేట్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఐడియా. సో మ్యాన్ని చేశాడు, విమెన్ని చేశాడు. 24లో వాళ్ళిద్దరిని కూడా మరి మ్యారేజ్లో యునైట్ చేశాడు. సో గాడ్స్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎ ప్రయారిటీ ఇన్స్టిట్యూట్. 2:24 ఒకసారి చదవాలి. 2:24. That is why a man leaves his father and mother and is united to his wife, ఫస్ట్ and they థింగ్ చూద్దాం. become one సో flesh. therefore man shall leave his father and mother. లీవింగ్ ఫాదర్ అండ్ మదర్ అంటే అబాండనింగ్ పేరెంట్స్ కాదు అక్కడ. దాని అర్థం ఏంటంటే గివింగ్ ప్రయారిటీ టు యువర్ వైఫ్ ఆర్ టు యువర్ హస్బెండ్ అదనమాట. సో మ్యారేజ్ ఈజ్ ఎ ప్రయారిటీ రిలేషన్షిప్. యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ వైఫ్, యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ హస్బెండ్. వాట్ అబౌట్ పేరెంట్స్? Yeah, you have to love your parents, honor your parents, but not your priority is your spouse. It's a priority institute. Next, చదవండి 24లోనే నెక్స్ట్ లైన్. And is united to his wife, and they become one flesh. United to his wife, it's a permanent institute. So leaving the parents, it talks about priority institute, and they glue together అనేది ఉంది రెండో స్టేట్మెంట్. That talks about the permanent institute. Once we enter into marriage, there is no question of looking back. నాగల మీద చెయ్యి వేసి వెనక్కి తిరగటం అంటే కుదరదు. అలాంటిదే మ్యారేజ్ కూడా. యూ కాంట్ లుక్ బ్యాక్, ఓన్లీ యూ హ్యావ్ టు లుక్ అహెడ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ అదే స్టేట్మెంట్లో 24 లాస్ట్ లైన్. And they become one flesh. It is a purposeful institute. Oneness. That is the ultimate purpose of marriage. They become one. అదనమాట. వారి యొక్క భావాలు, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క కోరికలు, కుటుంబం పట్ల వారికి ఉన్న ఆశలు ఒకటవ్వాలి. ఒకళ్ళు ఒక డైరెక్షను, ఇంకొక డైరెక్షను లాగితే ముందుకెళ్తాం. అదను పరిచర్యలో ఒకటవ్వాలి, ఆరాధనలో ఒకటవ్వాలి, సంఘానికి వెళ్ళటంలో ఒకటవ్వాలి, అన్నిట్లో ఏకమవ్వాలి. సో దీస్ ఆర్ ద 3 issues we can see in 2:24. Priority institute, permanent institute, and purposeful institute. Next, it is a covenantal institute. ఎందుకంటే మలాకి గ్రంథంలోనే 2 సార్లు రాశాడు
మ్యారేజ్ ఈజ్ ఎ కవనెంట్ అని. వై గాడ్ కంపేర్డ్ మ్యారేజ్ యాజ్ ఎ కవనెంట్ అనేది చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఇశ్రాయేలీలతో కవనెంట్ చేశాడు. యు ఆర్ మై పీపుల్, ఐఎమ్ యువర్ గాడ్. అది దేవుడు చేసిన కవనెంట్. అలాగే ఈ మ్యారేజ్ని ఆ కవనెంట్తో పోల్చాడు. దేవుడికి ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్న కవనెంట్తో మ్యారేజ్ని పోల్చాడు. ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసిన కవనెంట్ ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇన్రివోకబుల్. అగ్రిమెంట్ అంటే అది అది బోత్ సైడ్స్ ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే బ్రేక్ చేసుకోవచ్చు. కవనెంట్ అలా చేయటానికి లేదు. కవనెంట్ కెనాట్ బి బ్రోకెన్. ఎన్ అగ్రిమెంట్ కెన్ బి బ్రోకెన్, బట్ కవనెంట్ కెనాట్ బి బ్రోకెన్. దేవుడు కవనెంటల్ రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా చివరి దాకా కూడా ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అనలేదు. దేవుడు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అనలేదు ఇశ్రాయేలీల్ని. ఐ లవ్ యూ చివరి వరకు కూడా. ఇప్పుడు మలాకి గ్రంథంలో కూడా చూస్తాం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఇవే మాటలు. అసలు నీకు నాకు సంబంధం లేదు అనలేదు. రిటర్న్ టు మీ అన్నాడు అంతే. చాలాసార్లు రిటర్న్ టు మీ, రిటర్న్ టు మీ. He never used to be unfaithful to his covenantal love. Made a covenant with Israel. He never be unfaithful. In the same fashion, he expect us in the marriage not to be unfaithful towards each other. అలాంటి కవనెంట్తో ఈ మ్యారేజ్ని పోల్చాడు అన్నమాట దేవుడు. లాస్ట్లీ ఇంకొక ప్యారబుల్తో పోల్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రైస్ట్కి చర్చ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్తో పోల్చాడు. కవనెంటల్ రిలేషన్షిప్ అంటే భూమి మీద వివాహ వ్యవస్థలో భార్య భర్త ఈ వివాహంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండటం అనేది చూసి పరలోకంలో సంఘాన్ని ఒకానొక దినాన సంఘం క్రీస్తు ప్రభువారు హెడ్గా ఏ రకంగా యునైటెడ్గా ఉంటారో, ఏ రకంగా క్రీస్తు ప్రభువారు సంఘం కోసం ప్రాణం పెట్టాడో, ప్రేమించాడో అనేది ఒక పార్ట్నర్కి ఇస్తే, భర్తకిస్తే, ఇంకొక పార్ట్నరు సంఘం ఏ రకంగా ప్రభువుని గౌరవించిందో అలాగే అనదర్ పార్ట్నర్కి దేవుడు సంఘంని ఇంకే ఒక ప్యారబుల్లో సంఘం రోల్ ప్లే చేయాలని, సంఘం యొక్క రోల్ ప్లే విమెన్ చేస్తే, క్రీస్తు ప్రభు యొక్క రోల్ ప్లే మ్యాన్ చేస్తే, a relationship between Christ and the church. It is depicted by marriage on this earth. These are various things which talk about this institute of marriage. It is honorable institute. It is a mandate. It is God's institute. It is priority institute. It is a permanent institute. It is a purposeful institute. It is a covenantal institute. It is a live parable to depict the relationship between Christ and the church. This is all about the Bible define what marriage is. What marriage is. Therefore, Bible is also exhorting us, when God unites, man has no role to depart. అందుకనే మాథ్యూ గాస్పల్ 19th చాప్టర్లో డివోర్స్ గురించి యేసు ప్రభువారిని అడిగినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ యేసు ప్రభువారు అక్కడ చెప్తారు. ఇప్పుడు నేను పాసేజ్ని ఎక్స్పౌండ్ చేసేటప్పుడు నేను మాథ్యూ 19 గురించి మాట్లాడతాను. ప్రస్తుతానికి ఈ విషయాలు సరిపోతాయని నాకు అనిపిస్తుంది. సో ఓవర్ టు ద లీడర్. Any questions on this? Now open